నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను నిందించి మాట్లాడే అర్హత ఏ పార్టీ నాయకులకు లేదు. జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో భాగంగా కాకినాడలో థీమాటిక్ యోగా కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్న పలువురు ప్రముఖులు. కాకినాడ రూరల్ తూరంగి డ్రైవర్స్ కాలనీ వద్ద త్రాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికుల ఆందోళన. 40 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మహాలక్ష్మి నగర్ కార్పొరేషన్ వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ ద్వారా ఈ కాలనీలకు త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కాకినాడ రూరల్ తూరంగి డ్రైవర్స్ కాలనీ వద్ద త్రాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు కాలనీ డ్రైవర్స్ కాలనీలు ఏర్పడి 40 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహాలక్ష్మి నగర్ కార్పొరేషన్ వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ ద్వారా ఈ కాలనీలకు త్రాగునీరు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ తోట సుబ్బారావు హయాంలో వేసిన పాత పైప్ లైన్ పునరుద్ధరించాలని కోరారు. అలాగే రణదీప్ నగర్ లో ఉన్న నీటి ట్యాంకుల నుంచి సమీప ప్రాంతాలకు పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేపట్టేందుకు ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో బాలయోగి విగ్రహం సమీపంలోని వాల్వ్ ద్వారా తూరంగి ప్రాంతాలకు మున్సిపల్ నీటి సరఫరా జరిగేదని, ప్రస్తుతం ఆ వాల్వ్ ను మూసివేయడంతో సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. వెంటనే వాల్వ్ ను తిరిగి ప్రారంభించి కార్పొరేషన్ నీటిని తమ ప్రాంతాలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతారామరాజు కాలనీ ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే, మేము 3 తరాల నుంచి మా పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పుట్టే పెళ్లిళ్ళు అయినా కదండి మా నీటి సమస్య తీరలేదండి. మేము ప్రతి అధికారి వచ్చినా అడుగుతున్నామండి. 5 సంవత్సరాలకు ఒక అధికారి వస్తున్నాడండి, అడుగుతున్నాము ఏదో ఒకటి అంటే అతను నీళ్ళు కాలు పొందుతున్నాడు, అంతేగాని మా శాశ్వత పరిష్కారం మంచి నీళ్ళు అయితే మాకు జరగలేదండి. అయితే మాకు ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, మాకు మున్సిపల్ వాటర్ కావాలి. మా లక్షణం నుంచి అండి మాకు అక్కడ 2 ట్యాంకులు కట్టారు, అక్కడ నుంచి వాటర్ మాకు సప్లై చేస్తారంటే ఆ ఆస్తం ఇప్పుడు దాకా మేము ఎదురు చూసామండి. కానీ ఇక్కడ ఒక 6 కిలోమీటర్ల దూరంలో అధికారులకి ఇప్పుడు పైప్ లైన్ ద్వారా మా కాలనీ మీదుగా వాళ్ళకి నీళ్లు ఇస్తున్నారండి. అంటే అధికారులే మంజీలు తాగుతారా? మేము మంజీలు తాగమా? బుల్లబ్బరెడ్డి కాలనీలో ట్యాంక్ కట్టారు, ఎందుకంటే ఈ చెత్త నీరండి తాగడానికి అస్సలు పనికి రావట్లేదండి. దానివల్ల జబ్బులు, రోగాలు, డెంగ్యూ ఫీవర్లు అన్ని రకాలుగా వస్తున్నాయండి. కానీ ఇప్పుడైతే మాత్రం మాకు వాటర్ పరిష్కారం చెయ్యాలండి. ఇప్పుడు మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ మా కాలనీ మీదుగా ఇచ్చారండి. అంటే ఆ వాసన భరించడానికి, ఆ రొచ్చు తాగడానికి మేము పనికొస్తాం, కానీ మంచినీళ్ళు తాగడానికి మేము పనికిరావండి. మేము అధికారులు కోరుకునేది ఒకటే అండి, మాకు మంచినీళ్ళు శాశ్వతంగా పరిష్కరించాలి. ఆ మహాలక్ష్మి నగరం ఆ ట్యాంకుల నుంచి ఇప్పుడు వెళ్ళిన పైపు నుంచి మాకు టీ లైన్ కలిపండి. అగో పగడాలపేటలో ధర్నా చేశారండి, వాళ్ళకి టీ లైన్ కలిపారు. వాళ్ళకి లాంటి వాళ్ళు మేము కాదండి, ఓట్లు వేయడానికేనండి మేము ప్రజలు. మా సమస్యలు తీర్చడానికి అధికారులు పట్టించుకోరండి. మేము అంతవరకు వస్తే మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులైనా మేము అక్కడ ధర్నా చేసి అక్కడ ఉంటాం. ఈ పట్టు అయితే మాత్రం మేము వదలవండి. ఇప్పుడు దాకా మేము ఏదో ఇంకా చేస్తారు, అధికారులు ఇంకా చేస్తారని ఇప్పుడు దాకా అదే నిర్ణయంతో ఉన్నాం. కానీ ఇప్పుడైతే మాత్రం మాకు ఓపిక అయిపోయిందండి. మేము నాయి బ్రాహ్మణులు అండి, వాళ్ళు పొద్దున్న వెళ్ళండి నిలబడి చేస్తే గానీ మగవాళ్ళు తెస్తే గానీ మాకు అవదండి. అలాంటిది అవతల కాలనీకి వెళ్ళండి మేము నీళ్లు కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. మా కాలనీ ఎప్పుడు వచ్చండి, మాకు మంచాన్ని పడిపోతే సూచిదారు ఏ అధికారి కూడా రారండి మాకు. అందుకనండి మాకు మంచి నీళ్ళ పరిష్కారం మున్సిపల్ వాటర్ మేము ఇవ్వాలి. మేము మున్సిపాలిటీ వాటర్ కళ మాకు జరగాలండి. మున్సిపల్ నీరు
అల్లూరి సీతారామరాజు కాలనీ వాసులకి అందించాలని చెప్పి ఈరోజు అల్లూరి సీతారామరాజు మహిళలు, యువకులు, పెద్దలు ఈరోజు డ్రైవర్స్ కాలనీ దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది. అల్లూరి సీతారామరాజు కాలనీ, డ్రైవర్స్ కాలనీ తదితర కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది. నేటికి మంచినీటి సమస్య ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎదుర్కొంటున్నాం. ఈ సమస్య పరిష్కారం కావాలంటే దానికి ఏకైక పరిష్కారం ప్రస్తుతం మహాలక్ష్మి నగర్లో పెద్ద ట్యాంకులు ఉన్నాయి, పెద్ద 2 ట్యాంకులు. ఆ ట్యాంకుల నుంచి మాకు పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేయండి అని చెప్పి ఎన్నోసార్లు గ్రామ సభలో చెప్తున్నాం, ఎమ్మెల్యేలు చెప్తున్నాం, మాజీ ఎమ్మెల్యేలు చెప్పాం. కానీ నేటికి అది పరిష్కారం కాలేదు. మా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇన్నిసార్లు మేము గొంతు చించుకుంటున్నా. మాకు కనీసం 300 మీటర్ల దూరంలో ఉంటుంది మహాలక్ష్మి నగర్ వాటర్ ట్యాంకును మా ప్రాంతానికి. 300 మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాంతానికి పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేయడానికి చేతులు రాలేదు. కానీ ఇదే మహాలక్ష్మి నగర్ నుంచి చొల్లంగి వరకు 6 కిలోమీటర్లు పైప్ లైన్లు వేస్తున్నారు. మీరే చూస్తారు, ఇదంతా కింద ఉన్న పైప్ లైన్ అంతా 6 కిలోమీటర్ పైప్ లైన్ వేశారు. మేము అడుగుతున్నాం, వాళ్ళు మంచిలు తాగాలి, మేము మంచి తాగాలి. వాళ్ళు ఒక 10 బిందెలు నీరు తాగితే మా ప్రాంతానికి ఒక 2 బిందెలు నీరు ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు గ్రామస్తులుగా మేము కోరుతున్నాం. అందుచేత ఇప్పటికైనా సమయం మించిపోలేదు. పైప్ లైన్ వర్క్ ఇంకా జరుగుతుంది. ఈ వర్క్ జరుగుతున్న నేపథ్యంలోనే మాకు ఆ పైప్ లైన్ ద్వారా మా తౌరంగా అల్లూరి సీతారామరాజుకి సబ్ వేసి టీ వేస్తారో మరొకటి వేస్తారో వేసి నీరుని మంచిగా సరఫరా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే గతంలో తోట సుబ్బారావు గారు 40 సంవత్సరాల క్రితం ఒక ఎంపీగా అదే మున్సిపల్ నీరుని ఈ ప్రాంతానికి పైప్ లైన్ ద్వారా వేశారు. తోట సుబ్బారావు గారు ఆనాడు వెయ్యగా లేనిది 40 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు రాజకీయ నాయకులు ఎందుకు వేయరు అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుచేత తోట సుబ్బారావు గారు పైప్ లైన్లైనా పునరుద్ధరించండి, లేకపోతే మహాలక్ష్మి నగర్ ఇప్పుడు వేసిన కొత్త లైన్ నుంచి అయినా మాకు వాటర్ సరఫరా చేయండి. అట్లాగే బాలయ్య బొమ్మ ద్వారా వాల్వ్ ఉంది, ఆ వాల్వ్ వేశారు. కొన్నాళ్ళు నీరు తాగాం, మున్సిపల్ నీరు, మళ్ళీ ఏమొచ్చిందో వాల్వ్ని మూసారు. అందుచేత ఆ వాల్వ్ని తెరిపించండి. తోట సుబ్బారావు వేసినటువంటి పాత లైన్ని పునరుద్ధరించండి, దాని కొత్త లైన్లో కొత్త పైపులు ఏర్పాటు చేయండి. ఆ రకంగా శాశ్వతంగా మాకు మున్సిపల్ ఇప్పుడు 100కి 90% జబ్బులు పరిశుభ్రమైన నీరు లేకపోతే వస్తాయి జబ్బులు. అందుచేత పరిశుభ్రమైన నీరు అందించే బాధ్యత రూరల్లో కానీ అర్బన్లో కానీ ప్రభుత్వాల మీద ఉంది. మేము 4 అడుగుల దూరంలో అర్బన్లో ఉన్నాం. డ్రైవర్స్ కాలనీ, సీతారామరాజు కాలనీ పక్కనే, ఇలా దాటితే మున్సిపాలిటీ. అంచేత ఈ ఒక పక్క ప్రభుత్వం ఏమో మంచినీరు కోసం, శుద్ధమైన నీరు కోసం, డ్రైనేజీల కోసం పవన్ కళ్యాణ్ తదితర నారాయణ గారు ఇట్లాంటి మాటలు చెబుతున్నారు. మేము నారాయణ గారికి కూడా గతంలో పిటిషన్ ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారికి పిటిషన్ ఇచ్చాం. 40 సంవత్సరాల పాటు మా తిప్పలో ఇట్లాగా ఉన్నాయి, నీళ్ళు తాగట్లేకపోతున్నాం. అసలు మేము అడిగేది నీరు నీరు నీరు. ఆ నీరుని ముందు శుద్ధి చేయండి, కార్పొరేషన్ నీళ్ళు ఇవ్వండి. కార్పొరేషన్ నీళ్ళు ఇస్తామని చెప్పి అన్నారు, ఇవ్వట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో శుద్ధమైన నీరు, మంచినీరు లేకపోవడం వల్ల చనిపోతున్న కేసులు లివర్ డ్యామేజ్తోనూ, లివర్ వ్యాధులతోనూ, కిడ్నీ వ్యాధులతోనూ చనిపోతున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది మా ప్రాంతంలో బయటకు వస్తున్నారు. అంచేత ఆ లోతులకు వెళ్ళి ఆలోచించండి. శుభ్రమైన నీరు తాగకపోతే ప్రజలు అడగలేకపోతున్నారు, నిలయలేకపోతున్నారు, కానీ ప్రాణాలు పోతున్నాయి. మురికి నీరు తాగుతున్నాం ఒక రకంగా. దీని నుంచి బయటపడాలంటే మాకు మహాలక్ష్మి నగర్లో ఉండే ట్యాంక్ నీరు ద్వారా సరఫరా చేయాలని చెప్పి ఈరోజు నిరసన చేస్తున్నాం. ఇది అయ్యే వరకు నా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ప్రజాప్రతినిధులకి, అధికారులకు మేము తెలియజేస్తున్నాం. నా పేరు అజయ్ కుమార్, తోరంగి నివాసి.